హలో స్టూడెంట్స్, ఈరోజు మనము సెకండ్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ చాప్టర్ బ్రిక్స్. ఓకే, సెకండ్ చాప్టర్ నేమ్ ఏంటి? బ్రిక్స్. ఈ బ్రిక్స్ అనేది మీరందరూ రెగ్యులర్గా చూసే ఉంటారు. బ్రిక్స్ అంటే ఏంటి? తెలుగులో ఇటుక అంటారు. ఓకే, ఇటుక. ఈ ఇటుకను మీరందరూ మీ డైలీ లైఫ్లో చూసే ఉంటారు నాన్న. ఈ ఇటుక అనేది ఎలా ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. ఓకేనా? రెడ్ కలర్లో రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఓకే, చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈరోజు మనము బ్రిక్స్ చాప్టర్ గురించి చదువుకున్నాం. ఓకే, ఫస్ట్ బ్రిక్ డెఫినేషన్ నాన్న. చూడండి, బ్రిక్ డెఫినేషన్ చూడండి, చాలా సింపుల్. ఓకే, ఏ రెక్టాంగులర్ బ్లాక్ మేడ్ ఆఫ్ సాయిల్. అంటే a rectangular block made of soil and burnt in a kiln. అంటే ఏంటంటే బ్రిక్ అంటే ఏంటంటే మట్టితో రెక్టాంగులర్ షేప్లో చేసిన దాన్ని క్లిన్ అంటే బట్టీననా, ఇటుకల బట్టి అంటారు కదా. ఆర్ బట్టి అంటే ఇటుకలను కాలుస్తారు కదా, వాటిల్ని కిల్న్ అంటారు. ఓకేనా? ఈ క్లిన్లో కాలుస్తారనమాట. ఎందుకంటే కాల్చడం ఎందుకు కాలుస్తారంటే అవి గట్టిగా, హార్డ్గా, స్ట్రాంగ్గా తయారవడానికి కాలుస్తారు నాన్న. కాలిస్తేనే అవి ఇటుకలు అనేటివి గట్టిగా తయారవుతాయి. ఓకేనా? ఏ రెక్టాంగులర్ బ్లాక్ మేడ్ ఆఫ్ సాయిల్. సాయిల్లో ఏంటంటే క్లే నాన్న. క్లే అంటే బంకమన్ను. ఓకేనా? ఏ రెక్టాంగులర్ బ్లాక్ మేడ్ ఆఫ్ సాయిల్ and burnt in kiln to become hard and strong. దాన్ని బ్రిక్ అంటాం నాన్న. ఇట్ షుడ్ బి యూనిఫామ్ సైజ్ అండ్ యూనిఫామ్ షేప్. ఈ బ్రిక్ అనేది కంపల్సరీ యూనిఫామ్ షేపు, యూనిఫామ్ సైజులో ఉండాలి. యూనిఫామ్ షేప్ అంటే ఇది నాన్న, చూడండి. అంటే ఎడ్జులు అనేవి షార్ప్గా ఉండాలి, సైజులు కూడా యూనిఫామ్గా ఉండాలి. అంటే ఇట్లా వంకర్ టింకర్గా లేకుండా స్ట్రైట్గా ఉండాలన్నమాట. యూనిఫామ్ అంటే సేమ్ అని, ఒకటే విధంగా ఉండాలి. ఇది నాన్న బ్రిక్ డెఫినేషన్. అడిగితే ఏం రాయాలంటే ఇది రాయాలి మీరు. రెక్టాంగిల్ బ్లాక్ మేడ్ ఆఫ్ సాయిల్ అండ్ బర్న్ట్ ఇన్ క్లిన్ టు బికమ్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. ఇది రాయాలి డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో ఏం చదువుకున్నామంటే స్టోన్స్ గురించి చదువుకున్నాం. ఓకే, ఫస్ట్ చాప్టర్లో స్టోన్స్ అంటే రాళ్ళ గురించి చదువుకున్నాం. ఓకేనా సార్? ఈ రాళ్ళన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ బ్రిక్ ఎందుకు వాడుతున్నాము? రాళ్ళు ఇటుకలతో పోల్చుకుంటే రాళ్ళు అనేటివి చాలా గట్టిగా ఉంటాయి కదా, మరి రాళ్ళనే వాడచ్చు కదా, ఇటుకలను ఎందుకు వాడుతున్నాం అనేది డౌట్ రావాలి మీకు. ఓకేనా? రాళ్ళు ఉన్నప్పుడు ఇటుకలను ఎందుకు వాడుతున్నామంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి నాన్న. అవి ఏంటి అంటే చూడండి, వై. చూడండి, మనము వై స్టోన్స్ ఆర్ నాట్ వైడ్లీ యూజ్డ్. అంటే రాళ్ళను విరివిగా ఎందుకు వాడడం లేదు అంటే ఆ స్టోన్స్ అనేటివి డిఫికల్ట్ టు హ్యాండిల్. అంటే మనము మొయ్యడానికి, దించడానికి, ఎక్కడన్నా ప్లేస్ చేయాలన్నా కూడా కష్టం అనమాట. అంటే ఆ రాళ్ళను హ్యాండిల్ చేయాలంటే కష్టం. ఎందుకు? రాళ్ళు అనేటివి చాలా బరువు ఉంటాయి కాబట్టి వాటిని హ్యాండిల్ చేయడం కష్టం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్, హై డ్రెస్సింగ్ ఛార్జెస్. అంటే రాళ్ళు అనేటివి మనకు యూనిఫామ్ షేప్లో ఉండవు. ఇటుకలు ఉన్నట్టు యూనిఫామ్ షేప్లో ఉండవు. రాళ్ళు అనేటివి ఎలా అంటే అలా ఉంటాయి. ఓకేనా? ఎలా అంటే అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన షేప్లో వీటిల్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? మనకు కావాల్సిన షేప్లో వీటిని కట్ చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడాన్ని డ్రెస్సింగ్ ఆఫ్ స్టోన్ అంటారు. ఓకేనా? డ్రెస్సింగ్ ఆఫ్ స్టోన్. ఈ డ్రెస్సింగ్ చేయడానికి ఛార్జెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి అన్న. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఈ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయనుకో మనకు అసలు మొత్తం స్టోన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. స్టోన్ కాస్ట్ పెరిగిపోతే మన బిల్డింగ్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఓకేనా? అందుకోసము మనము స్టోన్స్ బదులు బ్రిక్స్ను వాడతాం. నెక్స్ట్, హై ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. మనకు
స్టోన్స్ అనేటివి మన ఇంటి పక్కనే ఎక్కడైనా దొరకవు, ఆర్ మన చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎక్కడంటే అక్కడ దొరకవు. ఓన్లీ స్టోన్స్ అనేటివి క్వారీస్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా, క్వారీస్లో మాత్రమే ఉంటాయి. అంటే ఆ క్వారీ అనేది అన్ని ఊర్లలో క్వారీస్ ఉండవు, ఎక్కడెక్కడో సర్టైన్ ఏరియాస్లో మాత్రమే క్వారీస్ అనేటివి ఉంటాయి. కింద ఎర్త్ లోపల కొన్ని కొన్ని ఏరియాస్లోనే స్టోన్స్ అనేటివి ఉంటాయి. అర్థమైందా? అటువంటప్పుడు ఏం చేస్తాము, ఆ స్టోన్స్ మనం వాడాలంటే ఎక్కడి నుంచో మనకు ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలా. ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేటివి ఎక్కువ అవుతాయి. అందుకోసము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి మనం స్టోన్ బదులు బ్రిక్ అనేది వాడతాం. నెక్స్ట్ హెవీ వెయిట్. నెక్స్ట్ ఏంటన్నా, హెవీ వెయిట్. ఆల్రెడీ మనము ఇక్కడ చెప్పినాం, డిఫికల్ట్ టు హ్యాండిల్ అనే దాంట్లో నేను చెప్పేసినాం. స్టోన్స్ అనేటివి బరువు ఎక్కువ ఉంటాయి. బరువు ఎక్కువ ఉండడం వల్ల వాటిని ఎక్కడన్నా ప్లేస్ చేయాలన్నా, ఓకేనా, ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ వరకు ఓకేనా, ఫస్ట్ ఫ్లోర్లో స్టోన్స్తో కట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. సెకండ్ ఫ్లోర్ కూడా మనం స్టోన్తో కట్టుకోవాలనుకున్నప్పుడు ఇవి కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మోసుకొని పోవాలి అన్నీ. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మోయడం చాలా కష్టం. అందుకోసము మనం స్టోన్స్ బదులు బ్రిక్స్ వాడతాం. ఇవి బేసిక్గా మేజర్ రీజన్స్ నాన్న, ఎందుకు స్టోన్ బదులు బ్రిక్ అనేది ఎందుకు వాడుతున్నాము అనేదానికి మెయిన్ రీజన్స్ ఇవి. నెక్స్ట్ చూడండి, వై బ్రిక్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్. ఇక్కడ చూడండి, వై స్టోన్స్ ఆర్ నాట్ వైడ్లీ యూజ్డ్. ఇక్కడ వై బ్రిక్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్. బ్రిక్స్ అనేటివి ఎందుకు ఎక్కువగా వాడుతున్నారు, ఎందుకు ఎక్కువగా వాడుతున్నారంటే ఏ క్లే ప్రోడక్ట్ అవైలబుల్ ఎవ్రీవేర్. అంటే బ్రిక్ అనేది స్టోన్తో పోల్చుకుంటే బ్రిక్ అనేది స్టోన్తో పోల్చుకుంటే ఎక్కువ ప్లేస్లో దొరుకుతుంది. అంతే కదా నాన్న, మనకు బ్రిక్స్ అనేటివి మనం మట్టి ఎక్కడి నుంచో ఇక్కడికి మన దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసుకొని మనమైనా మన ఇంటి దగ్గరైనా కూడా మనం బ్రిక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. అచ్చులు తెచ్చుకొని ఎక్కడి నుంచన్నా బ్రిక్స్ తయారు చేసుకోవడానికి మట్టి తెచ్చుకొని మనమైనా మన ఇళ్ళ దగ్గర తయారు చేసుకొని మన ఇంటికి కావాల్సిన ఇటుకలు మనమే తయారు చేసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్ ఈజీ టు హ్యాండిల్. అంటే ఏంటంటే స్టోన్స్తో పోల్చుకుంటే బ్రిక్స్ని హ్యాండిల్ చేయడం అనేది ఈజీ. హ్యాండిల్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు తీసుకొని పోవడం కానీ, ఎక్కడన్నా మనకు కావాల్సిన ప్లేస్లో అమర్చుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్. ఓకే, ఈజీ టు ట్రాన్స్పోర్ట్ కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి బరువు తక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఇప్పుడు ఒక 50 ఇటుకలు 100 ఇటుకలు కావాలన్నా ఆటోలైనా తీసుకురావచ్చు. ఓకేనా, ఆటోలైనా తీసుకురావచ్చు. నెక్స్ట్ నాట్ ఎక్స్పెన్సివ్ అంటే ఇవి స్టోన్తో పోల్చుకుంటే బ్రిక్స్ అనేటివి కాస్ట్ తక్కువ నాన్న. ఓకేనా, కాస్ట్ తక్కువ, అందుకోసం మనము ఎక్కువగా బ్రిక్స్ అనేటివి వాడతాం. నెక్స్ట్ అడిక్వేట్లీ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్. ఓకేనా, అంటే దాని అర్థం ఏంటంటే స్టోన్తో పోల్చుకుంటే బ్రిక్స్ కూడా దాదాపు స్ట్రాంగ్గానే ఉంటాయి. ఓకేనా, మనకు కావాల్సిన స్ట్రెంత్ అనేది ఇస్తాయి. అడిక్వేట్లీ అంటే మనకు కావాల్సిన స్ట్రెంత్ అనేటి బ్రిక్స్ ఇస్తాయి. ఓకేనా, బ్రిక్స్తో పోల్చుకుంటే స్టోన్ వెరీ స్ట్రాంగ్ మెటీరియలే, కానీ మనకు కావాల్సిన స్ట్రెంత్ అయితే బ్రిక్స్ ఇస్తాయి. అందుకోసం మనము బ్రిక్స్ని వాడతాం. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న. నెక్స్ట్ స్టాండర్డ్ సైజెస్ ఆఫ్ బ్రిక్స్. అంటే బ్రిక్స్ అనేటివి ఏ సైజుల్లో అవైలబుల్లో ఉన్నాయి అనేది దాని అర్థం. ఓకేనా, ఈ బ్రిక్ అనేది ఏ సైజుల్లో అవైలబుల్లో ఉంటుందంటే దీని లెంత్స్ ఎలా ఉంటాయంటే బ్రిక్స్ అంటే ఈ బ్రిక్ యొక్క లెంత్లు డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే 190 mm లెంత్ ఉంటుంది, 90 mm థిక్నెస్ ఉంటుంది, 90 mm విడ్త్ ఉంటుంది నాన్న. ఓకే, 190 mm లెంత్, 90 mm థిక్నెస్, 90 mm విడ్త్ ఉంటాయి. ఓకేనా, ఇవి కాకుండా ఇంకో సైజు కూడా ఉంది, అది
190 mm లెంత్, 90 mm విడ్త్, 40 mm హైట్ ఉంటాయి. ఓకేనా, ఇవి కూడా ఈ సైజుల్లో కూడా మనకు బ్రిక్స్ అనేటివి అవైలబుల్లో ఉంటాయి. ఓకేనా, దీన్ని నార్మల్ సైజ్ ఆర్ నామినల్ సైజ్ ఆఫ్ బ్రిక్ అంటారు. ఓకే, నామినల్ సైజ్ ఆఫ్ బ్రిక్ అంటారు నాన్న. నెక్స్ట్ ఇంకోటి మాడ్యులర్ సైజ్ ఆఫ్ బ్రిక్ అని ఉంది. మాడ్యులర్ సైజ్ ఆఫ్ బ్రిక్ అంటే దాని సైజులు ఎలా ఉంటాయంటే 200 mm by 20 mm by 20 mm. అంటే మాడ్యులర్ సైజ్ అంటే ఏంటంటే 200 mm లెంత్, 20 mm విడ్త్, 20 mm థిక్నెస్ ఉన్న బ్రిక్ని మాడ్యులర్ బ్రిక్ అంటారు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ స్టాండర్డ్ సైజెస్ ఆఫ్ బ్రిక్స్. అంటే బ్రిక్స్ అనేటివి ఈ సైజుల్లో ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్స్. అంటే బ్రిక్స్ అనే వాటిల్ని ఎన్ని విధాలుగా డివైడ్ చేశారు, ఓకేనా, ఎన్ని విధాలుగా విభజించినారు అని దాని అర్థం. ఈ బ్రిక్స్ అనే వాటిల్ని ఎన్ని విధాలుగా విభజించినారంటే, ఒకటి జనరల్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ ఇండియన్ క్లాసిఫికేషన్. ఒకటి జనరల్, ఒకటి ఇండియన్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్. ఫస్ట్ జనరల్ క్లాసిఫికేషన్. జనరల్ అంటే జనరల్గా మామూలుగా క్లాసిఫై చేసినారు. నెక్స్ట్ ఇండియన్ స్టాండర్డ్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు దీన్ని క్లాసిఫై చేసినారు నాన్న, బ్రిక్స్ని క్లాసిఫై చేసినారు. ఫస్ట్ మనము జనరల్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఈ జనరల్ క్లాసిఫికేషన్లో బ్రిక్స్ అనేటివి అగైన్ 3 టైప్స్గా డివైడ్ చేసినారు. ఓకే, అగైన్ 3 టైప్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటంటే బేస్డ్ ఆన్ క్రాస్ సెక్షన్ ఒకటి. అంటే క్రాస్ సెక్షన్ అంటే వాటి లెంత్లు ఎలా ఉన్నాయని. ఓకేనా, ఓకే, అంటే క్రాస్ సెక్షన్ అంటే అవి చూడ్డానికి ఎలా ఉన్నాయని. ఎట్లా చెప్పాలంటే మీకు క్రాస్ సెక్షన్ అంటే అదే చూడ్డానికి ఎలా ఉన్నాయని. క్రాస్ సెక్షన్ అంటే వాటి డైమెన్షన్స్ కానీ ఎలా ఉన్నాయి అని దాని అర్థం నాన్న. ఓకే, బేస్డ్ ఆన్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ సైజెస్. ఓకే, బేస్డ్ ఆన్ సైజెస్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ యూజ్. సైజెస్ అంటే బేస్డ్ ఆన్ సైజ్ అంటే బ్రిక్స్ అనేటివి ఏ సైజుల్లో అవైలబుల్లో ఉన్నాయి అనేది బేస్డ్ ఆన్ బ్రిక్స్. బేస్డ్ ఆన్ యూజ్ అంటే ఇటుకలు వేటి వాడుతారు అనే దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషన్ అనేది చేసినారు. ఓకేనా, ఫస్ట్ బేస్డ్ ఆన్ క్రాస్ సెక్షన్ చూద్దాం. బేస్డ్ ఆన్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటంటే బ్రిక్స్ అనేటివి వాటి క్రాస్ సెక్షన్ అంటే వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది అని తెలుపుతాయి. ఓకేనా, ఈ బేస్డ్ ఆన్ క్రాస్ సెక్షన్ అనేది అగైన్ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి సాలిడ్ బ్రిక్స్, నెక్స్ట్ వర్టికల్లీ పర్ఫోరేటెడ్ బ్రిక్స్, హారిజంటల్లీ పర్ఫోరేటెడ్ బ్రిక్స్ అంటారు. ఓకేనా, సాలిడ్ బ్రిక్స్ అంటే ఏంటంటే వీటి ఇంటర్నల్ లోపలంతా కూడా మొత్తం సాలిడ్గా ఉంటుందని, అంటే ఎటువంటి గ్యాప్స్ అనేటివి ఉండవు. అంటే బ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది జనరల్గా వాడే బ్రిక్కే. సాలిడ్ బ్రిక్ అంటే జనరల్గా వాడే బ్రిక్. నెక్స్ట్ వర్టికల్లీ పర్ఫోరేటెడ్ బ్రిక్. వర్టికల్లీ పర్ఫోరేటెడ్ బ్రిక్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది నాన్న. వర్టికల్లీ పర్ఫోరేటెడ్ బ్రిక్ అంటే ఈ విధంగా ఉంటాయి. అంటే దానికి చూడండి, ఈ ఫిగర్లో చూడండి మీరు, ఈ బ్రిక్కు వర్టికల్ డైరెక్షన్లో హోల్స్ అనేటివి ఉన్నాయి. వర్టికల్ డైరెక్షన్లో హోల్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, ఈ హోల్స్ ఎందుకు ఉంటాయంటే ఇవి ఎందుకు ప్లేస్ చేస్తారు ఆర్ ఎందుకు పెడతారంటే బ్రిక్స్ అనేటివి లేయర్స్గా పెడతారు. ఓకేనా, లేయర్స్గా పెట్టేసి దాని మీద సిమెంట్ మోటార్ అనేది వేస్తారు. ఓకేనా, సిమెంట్ మోటార్ అనేది వేసినప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్ ఈ హోల్స్ ఉండడం వల్ల బ్రిక్ అనేది ప్రాపర్ బాండింగ్ ఉంటుంది. ఒక లేయర్కు ఇంకొక లేయర్కు ప్రాపర్ బాండింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పర్పస్ కోసం దేనికి వాడతారంటే ఇవి సౌండ్ ప్రూఫ్గా కూడా వాడతారు. ఓకేనా, సౌండ్ ప్రూఫ్గా ఏవైతే స్ట్రక్చర్స్ ఉంటాయో వాటి కోసం కూడా వాడతారు.
ఏవి ఈ పర్ఫోరేటెడ్ బ్రిక్స్ అంటే లోపల హోల్స్ అనేటివి ఉంటాయి. చూడండి దీంట్లో ఉన్నట్టు హోల్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా హారిజెంటల్లీ పర్ఫోరేటెడ్ బ్రిక్స్ అంటే చూడండి ఈ బ్రిక్లో చూడండి, ఈ బ్రిక్లో హోల్స్ అనేటివి హారిజెంటల్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇంతకుముందు దాంట్లో వర్టికల్ డైరెక్షన్లో ఉన్నాయి, ఇప్పుడు హారిజెంటల్ డైరెక్షన్లో హోల్స్ ఉన్నాయి. సేమ్ వర్టికల్ పర్ఫోరేటెడ్ బ్రిక్స్ ఏ పర్పస్ అయితే యూజ్ చేస్తామో హారిజెంటల్ పర్ఫోరేటెడ్ బ్రిక్స్ కూడా అదే దానికోసము యూజ్ చేస్తాం నాన్న. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ బేస్డ్ ఆన్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ సైజ్. చూడండి, ఒకటి స్టాండర్డ్ సైజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పినాం 90 సెంటీమీటర్స్ బై 9 సెంటీమీటర్స్ బై 9 సెంటీమీటర్. ఈ లెంతులు, ఈ విడ్త్, ఈ థిక్నెస్లో ఉన్న వాటిని స్టాండర్డ్ సైజ్ ఆఫ్ బ్రిక్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మాడ్యులర్ సైజ్ ఆఫ్ బ్రిక్స్ అంటే ఆల్రెడీ చెప్పినాను. ఏది మాడ్యులర్ సైజ్ అంటే ఏం చెప్పినాను? 200 mm బై 20 mm బై 20 mm సైజ్ ఉన్న బ్రిక్స్ని మాడ్యులర్ బ్రిక్స్ అంటాము. ఓకే, సారీ 200 బై 10 బై 10 అన్న, సారీ 200 mm బై 10 mm బై 10 mm, సారీ 200 బై 10 బై 10 ఉన్న వాటిని మాడ్యులర్ సైజ్ ఆఫ్ బ్రిక్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ బ్లాక్స్ అంటే మీరు ఆల్రెడీ చూసింటారు, సిమెంట్ అచ్చులు నాన్న. బ్లాక్స్ అంటే బ్లాక్స్గా ఉంటాయి. ఓకే, బ్లాక్స్ వీటిని సిమెంట్ అచ్చులు అంటారు. మీరు చూసింటారు, ఏదన్నా టెంపరీ స్ట్రక్చర్స్ కడతా ఉంటారు, సిమెంట్ అచ్చులు. ఓకేనా. మీకు ఇవి సిమెంట్ కలర్లో ఉంటాయి. ఓకేనా, వాటిని బ్లాక్స్ అంటారు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ యూజ్. ఓకే, బేస్డ్ ఆన్ యూజ్. ఏ బ్రిక్స్ అయితే ఫేసింగ్ పర్పస్ కోసం వాడతారో, ఫేసింగ్ అంటే మీ ఇంట్లో ఎలివేషన్ ఉంటుంది కదా, ఎలివేషన్ అంటే మీ ఇంటి బయట ఏదైతే మీకు బయట ఎదురుగా నిలబడుకుంటే కనిపిస్తుందో మీ బిల్డింగ్, దాన్ని ఎలివేషన్ అంటారు. ఓకేనా. ఆ ఎలివేషన్ పర్పస్ కోసం ఏ బ్రిక్స్ అయితే వాడతారో వాటిల్ని ఫేసింగ్ బ్రిక్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ పేవింగ్ బ్రిక్స్ అంటే మీరు ఆల్రెడీ ఫుట్పాత్ల మీద చూస్తుంటారు, ఫుట్పాత్ల మీద బ్రిక్స్తో కట్టింటారు, అవి చాలా లావుగా ఉంటాయి. ఓకేనా. ఈ పేవింగ్ అంటే పేవ్మెంట్ అంటే ఫుట్పాత్, పేవ్మెంట్ అన్నా ఫుట్పాత్ అన్నా ఒకటే. ఓకేనా. ఏవైతే మీ ఇళ్లలో అంటే మీరు ఎక్కువగా ఎక్కడ చూసింటారంటే పెట్రోల్ బంక్స్లో చూసింటారు. ఓకేనా. పెట్రోల్ బంక్స్లో పెద్ద సైజు రాళ్ళు ఉంటాయి, వాటిని ఏమంటారంటే పేవింగ్ బ్రిక్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సీవర్ బ్రిక్స్ అంటే ఏంటంటే సీవరేజెస్ ఉంటాయా. సీవరేజెస్ అంటే ఐడియా ఉందా మీకు? సీవరేజెస్ అంటే డ్రైనేజ్ పైప్ లైన్స్ అనమాట. ఈ డ్రైనేజ్ పైప్ లైన్స్ ఇప్పుడంటే పైపులు వాడుతున్నాం, కానీ పాతకాలంలో ఏం చేస్తూ ఉన్నారంటే ఈ సీవర్ లైన్స్ అనేటివి ఇటుకలతో కడతా ఉన్నారు. మీరు కావాలంటే ఎప్పుడన్నా మీరు పాత సినిమాల్లో గమనించుంటారు, పాత సినిమాల్లో హీరో విలన్లు కొట్టుకుంటూ ఉంటారు. ఓకేనా. హీరో విలన్లు డ్రైనేజ్ పైప్ లైన్లో పరిగెడుతూ ఉంటారు. ఓకేనా. నీళ్ళల్లో పరిగెడుతూ ఉంటారు, డ్రైనేజ్ పైప్లో మ్యాన్ హోల్లో దిగేసి పరిగెడుతూ ఉంటారు. అక్కడ మీరు కావాలంటే చూడండి, అవి ఇటుకలతో కట్టింటారు. ఓకేనా. ఈ ఇటుకలు సార్ వీటికి వాటికి తేడా ఏంటంటే ఈ సీవర్లో వాడే ఇటుకలు ఎక్కువ కెమికల్ రెసిస్టెంట్ నాన్న. ఓకేనా. ఆల్కలైన్ రెసిస్టెంట్ ఆర్ కెమికల్ రెసిస్టెంట్ అంటే మ్యాన్ హోల్స్లో ఉన్న వేస్టేజ్ అంతా ఎక్కువ ఆల్కలైన్ నేచర్ నాన్న. అంటే అవి ఎక్కువ గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాటిల్ని తట్టుకునే విధంగా ఉంటాయి ఈ బ్రిక్స్ అనేటివి. నెక్స్ట్ ఫైర్ బ్రిక్స్ అంటే మనము లాస్ట్ టాపిక్లో, ఈ చాప్టర్లోనే లాస్ట్ టాపిక్ ఉంది, దాంట్లో చెప్పుకున్నాం. ఓకేనా. ఫైర్ బ్రిక్స్. ఈ ఫైర్ బ్రిక్స్ని
రిఫ్రాక్టరీ బ్రిక్స్ అని కూడా అంటారు. ఓకే, రిఫ్రాక్టరీ బ్రిక్స్ అని కూడా అంటారు. ఓకేనా? ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్ అనేవి ఎక్కడ వాడతారంటే ఇవి మెయిన్గా థర్మల్ ప్లాంట్స్లో కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో మీరు గమనించుంటే గాల్లోకి ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొల్యూటెడ్ ఎయిర్ ఆర్ గ్యాస్ అంతా కూడా బయటికి ఎయిర్లోకి వదులుతూ ఉంటాయి. పెద్ద పెద్ద చిమ్నీలు అంటారు, పొగ్గొట్టాల ద్వారా గాలికి రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఈ పొగ్గొట్టాలు నెక్స్ట్ ఫర్నాసెస్ ఉంటాయి, అంటే కొలిమిలు. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్స్ వస్తాయో అక్కడ ఈ ఫైర్ బ్రిక్స్ అనేటివి వాడతారు నాన్న. ఈ ఫైర్ బ్రిక్స్ని రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటారు. రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటారు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ జనరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్. ఈ జనరల్ క్లాసిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి? బేస్డ్ ఆన్ క్రాస్ సెక్షన్ ఒకటి, బేస్డ్ ఆన్ సైజ్ ఒకటి, బేస్డ్ ఆన్ యూజ్ ఒకటి. బేస్డ్ ఆన్ క్రాస్ సెక్షన్లో సాలిడ్స్, వర్టికల్లీ పర్ఫోరేటెడ్, హారిజంటల్లీ పర్ఫోరేటెడ్. బేస్డ్ ఆన్ సైజ్ వచ్చి స్టాండర్డ్ సైజ్, మాడ్యులర్ సైజ్, బ్లాక్స్. బేస్డ్ ఆన్ యూజ్ వచ్చి ఫేసింగ్, పేవింగ్, నెక్స్ట్ సీవర్, ఫైర్. దిస్ ఈజ్ అబౌట్ జనరల్ క్లాసిఫికేషన్. ఓకే నాన్న? మిగిలినవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా లెక్చర్ అనేది నచ్చితే కామెంట్ చేయండి నాన్న. లైక్ చేయండి. నచ్చున్నా కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో తెలియాలంటే మీ కామెంట్ ద్వారానే తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.